ఇంకొక పక్క దిశ 32,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు. 1,29,000 కోట్ల రూపాయలు బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేస్తే భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన దిశ భవిష్యత్తులో సూర్యఘర్ ఇప్పటికే 1,00,000 ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. ఏప్రిల్ మే లోపల 6 లక్షల ఇండ్లకు సోలార్ తరపున పెట్టించే పరిస్థితి వస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, మీ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఎస్సీలు ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. ఒకవేళ మిగులు కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోకస్ చేయండి. ఈ యొక్క సూర్యఘర్ని మనం తీసుకుపోగలిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. బీసీలకు కూడా 20,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన కుసుము కూడా 1,200 మెగావాట్లకు పోతున్నాం. ఫైనల్గా మైక్రో గ్రిడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ముందే చెప్పాను, మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదల పైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.